చిరంజీవి గారితో నా పరిచయం అదొక అద్భుతం అండి. ఎందుకంటే చిరంజీవి గారు అప్పుడే పున్నమి నాగు ఈ పిక్చర్‌లన్నీ చేస్తున్నప్పుడు నేను బీఏ కంప్లీట్ చేసి సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ నేను ఎంటర్ కావడానికి ఎంతో సహకరించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారికి నా స్నేహితుడైన అంకిరెడ్డి ప్రసాద్, అడ్వకేట్ అంకిరెడ్డి ప్రసాద్‌కి మధ్య మరో స్నేహితుడు ఎవరంటే వరప్రసాద్ అని ఒక ఆయన ఉన్నారు. ఆ వరప్రసాద్ గారు చిరంజీవి గారికి బాగా క్లోజ్ అప్పికట్లలో ఉంటారు. సో ఆయన ద్వారా చిరంజీవి గారిని కలవటం జరిగింది. చిరంజీవి గారు నా క్వాలిఫికేషన్స్ బీఏ డిగ్రీ ఒకటి, దాని తర్వాత పెయింటర్‌గా నాకు వచ్చిన బహుమతులు ఇవన్నీ పెయింటింగ్స్ అవన్నీ చూసిన తర్వాత ఒక రకం చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీకి చాలా అవసరం. తప్పకుండా రాణిస్తావు. నాకు 2 పిక్చర్‌లు రేపు ముహూర్తం ప్రారంభం కాబోతున్నాయి. ఈ 2 పిక్చర్‌లు నువ్వు ఏది చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. 2 ఒకే రోజు ముహూర్తాలు అని చెప్పాను. అదేంటంటే 'శ్రీరస్తు శుభమస్తు' అప్పట్లో టాప్ డైరెక్టర్ కట్టా సుబ్బారావు గారు, అలాగే ఏ కోదండరామిరెడ్డి గారు అది సెకండ్ ఫిలిం. సంజయ్ తర్వాత 'న్యాయం కావాలి' రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటావు అంటే నేను కోదండరామిరెడ్డి గారి బిహేవియర్ సాఫ్ట్‌నెస్ నచ్చి నేను 'న్యాయం కావాలి'కి రావడం జరిగింది. ఆయన 'న్యాయం కావాలి'లో హీరోగా చేస్తున్నప్పుడు కోదండరామిరెడ్డి గారి ఆశీస్సులతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు చాలా ఎంకరేజ్ చేసిన వ్యక్తి. నన్ను అప్రెంటిస్‌గా 'న్యాయం కావాలి'కి జాయిన్ చేసుకున్నారు. అలాగే గ్రేట్ క్రాంతి కుమార్ గారి బ్యానర్‌లో 'న్యాయం కావాలి' మామూలు సక్సెస్ కాదు, చాలా పెద్ద సక్సెస్ అయింది. మా గురువుగారికి హవా మొదలైంది. 'న్యాయం కావాలి' తర్వాత 'కిరాయి రౌడీలు', 'రక్త సింధూరు', అలాగే 'ఖైదీ', 'గూండా' ఈ పరంపరలో నేను కూడా నాగేశ్వరరావు గారిది 'శ్రీరంగ నీతులు', 'అనుబంధం', 'ఇల్లాలు ప్రియురాలు' ఇట్లా కృష్ణ గారు, సోమన్ బాబు గారు అందరితో వర్క్ చేయటం. అలాగే 'కిరాయి కొట్టాడు' కృష్ణ గారితో, 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు' ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు వర్క్ చేయడం జరిగింది. అట్లాంటి ఒక నా కెరీర్ బిగినింగే సక్సెస్ఫుల్ సినిమాలతో అసిస్టెంట్‌గా చేయటం నాకు తర్వాత ఫ్యూచర్‌లో డైరెక్టర్‌గా ఎదగటానికి ఒక మంచి దర్శకుడి యొక్క ఆ పునాది నాకు బాగా బలంగా కుదిరింది. సో ఈ సందర్భంగా నా మొట్టమొదటి సినిమా 'న్యాయం కావాలి'లో చిరంజీవి గారు ఇచ్చిన బిగ్ సపోర్ట్. సో ఇలాంటి సపోర్ట్ ఇచ్చిన చిరంజీవి గారిని నేను జీవితంలో మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్.